అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. My name is Gary Sting and I am the mayor of the city of Manteca. I really want to congratulate all of you guys for having this temple. It's an exciting time for our city. ఇండియా వెళ్ళిన తర్వాత మన సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి సూర్యదేవర నాగవంశీ గారి వాళ్ళకి చెప్పడము, ఆయన కూడా చాలా ఆనందపడి శిల్పికి వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే అన్ని ఏర్పాటు చేసేసారనమాట. ఏ దేశంలో ఉన్నప్పటికీ దేహం మనదిగా ఉండాలి. దేశానికి తగ్గట్టుగా దేహాన్ని మార్చుకోకూడదు. ఒక రాయిని మనం భగవంతుడిగా మారుస్తున్నాం. మనలో ఉన్న చైతన్యాన్ని ఉత్తేజపరిచేది ఆ గాయత్రి మంత్రం అన్నమాట. మొదటి రోజు, రెండవ రోజు వివిధ రకమైన ఆదివాస కార్యక్రమాలు అలాగే హోమాలతో మండపాలని, దేవాలయాన్ని శుద్ధి చేశారు. మరి ఇవాళ మూడవ రోజు, ప్రధానమైన రోజు, మూల విగ్రహ ప్రతిష్టాపన రోజు వచ్చేసాము. ఇవాళైతే మార్నింగ్ ఒక హోమం చేశారు. నిన్నైతే చూశారు కదా, మొత్తం మండపాలన్నీ ఎంటీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ విగ్రహాలను తీసుకెళ్లి అక్కడ స్థాపనం చేస్తూ ఉన్నారు. ప్రతిష్టాపన జరుగుతుండగా మనకి బయట భజన కార్యక్రమం ఒకటి జరుగుతుంది, అలాగే హరికథా కార్యక్రమం జరగబోతోంది, చివరిగా శివ కళ్యాణం జరగబోతోంది. అది కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నిన్నైతే మనకి ఖాళీగా ఉన్నవి. ఇప్పుడు ఈ మండపాల్లోకి దేవీ దేవతలు తీసుకువచ్చి స్థాపనం చేస్తున్నారు. చూసారు కదా, అది ఎంత బరువైన విగ్రహము, ఎంత మంది కలిసి దాన్ని జరపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవి ప్రధాన దేవతలు ఉండే మండపాలండి. ఇక్కడ చూస్తే లలిత అమ్మవారి విగ్రహం వచ్చేసింది, అలాగే వినాయకుల వారు కూడా వచ్చేసారు. లింగ రూపంలో ఉన్న రుద్రుడిని కూడా ఇక్కడికి ప్రవేశపెట్టారు. Thank you, Suman TV. I want to thank the temple organizers for giving me an opportunity to attend
the temple today. It's an honor to attend the festivities. Like I said before, it's my promise, and it's our office's promise that anything we can do to help the temple, we are always there. శర్మ గారు నమస్తే అండి. నేను ఇప్పుడు విన్నాను, దేవుడి ముందు గోమాతని ప్రవేశపెట్టిన తర్వాతే కంటికి ఉన్న వీటిని తొలగిస్తారు అని. నేత్రోన్మీలన అంటారు. ఓ దేవతలందరూ గోవు యొక్క వివిధ భాగాలని ఆశ్రయించి ఉంటారు. ప్రతి దేవాలయంలో కూడా అసలు ఉదయం పూట ఏం చేస్తారు అంటే, అది చేయవలసినటువంటి ధర్మం ఏమిటి అంటే, సుప్రభాత సమయంలో గోవు యొక్క పృష్ఠభాగం వెనక భాగం అమ్మవారు చూడాలి. ఆ వెనక భాగం అమ్మవారు చూస్తూ ఉండగా అమ్మవారు గాని అయ్యవారు గాని మొదట గోవుల్ని ప్రవేశపెడతారు దేవాలయంలోకి. మొట్టమొదట వెళ్ళి ఆ గోవుని అమ్మవారు దర్శనం చేయాలట. గోవులు అమ్మవారిని చూడటం కాదు, గోవుని అమ్మవారు దర్శనం చేస్తుంది. ఎందుకు అంటే ప్రపంచంలో ఏ ప్రాణికి లేనటువంటి విశేషం గోవుకున్నది. అందుకనే గోవుని మనం జంతువుగా భావించాం, గోవుని తల్లిగా భావిస్తాం. దేవతా ప్రతిష్టలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేవతలకి అంతకు ముందున్నటువంటి ఆ యంత్రాలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, అనుష్ఠానం కానివ్వండి, అవన్నీ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో జరుగుతాయి. ఏదైనా ఎప్పుడైనా మనం అనుకోకుండా ఏదైనా కించిత్ లోపాలన్నీ జరిగితే ఆ లోపాలన్నిటినీ కూడా పరిహరించడానికి ఆ దేవతల యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ దేవతా విగ్రహములకు ఈ కళ్ళకి ఒక కనపడకుండా ఒక మైనం అంటిస్తారు. ఎందుకు అంటే ఆ సమయంలోనే ప్రతిష్ఠ జరిగిన తర్వాత గోవుని తీసుకొచ్చి గోవు యొక్క వెనక భాగాన్నో గోవు యొక్క ముఖ భాగాన్నో అమ్మవారికి చూపిస్తూ ఆ కళ్ళకి ఉన్నటువంటి అడ్డం తొలగిస్తారంటే ఏమిటి అన్నారు, ఎటువంటి శక్తిని కూడా గోవు గ్రహిస్తుంది. అది మన భాషలో చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీ అయినా అవ్వచ్చు, పాజిటివ్ ఎనర్జీ అయినా అవ్వచ్చు, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా కూడా ఆ గోవు గ్రహించి దాన్ని పాజిటివిటీగా కన్వర్ట్ చేస్తుంది. అందుకనే ఈ సమయంలో అమ్మవారికి ఆ గోవుని దర్శనం చేయిస్తూ ఆ కళ్ళకున్నటువంటి ఆ మైనం పెడతారు. ఆ మైనాన్ని తీస్తారంటే అంతవరకు చేసినటువంటి ఆ మంత్రానుష్ఠానం, ఆ యంత్ర బలమంతా దేవతల యొక్క కళ్ళల్లో నిక్షిప్తమై ఉంటుంది. అది ఒక్కసారి డైరెక్ట్ గా మనకు వచ్చి రాకూడదు. అందుకని భయా మీడియా గోవుగా చెప్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నవగ్రహాలు ప్రతిష్ఠిస్తున్న స్థానం. ఇక్కడ ప్రతి గ్రహానికి ఆయా యంత్రాన్ని అందులో నవధాన్యాలు వేసి గ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. సో నా పేరు రోహిత్ కుమార్, మా వైఫ్ అమూల్య. సో మేము ఫస్ట్ టైము ఇక్కడికి బే ఏరియా నుంచి సెంట్రల్ వ్యాలీ రీజియన్ లైత్రోప్కి మూవ్ అయినప్పుడు మాకు ఇక్కడ ఒక అంటే ఏదో లోటు లాగా ఉండేదన్నమాట. ఎప్పుడు మేము వెళ్ళాలనుకునే టెంపుల్ నియర్ బై ఉండకపోవడము, మళ్ళీ బే ఏరియాకి వెళ్ళడము, ఒక 1 అవర్ ట్రావెల్ అంటూ అట్లా ఉండేది. సో మాకంటూ ఒక సంకల్పంగా ఉండేదన్నమాట, ఇక్కడ ఒక టెంపుల్ ఉండుంటే చాలా బాగుంటుంది అట్లా అని. ఖచ్చితంగా నిర్మించాలి అండ్ మనం అదే ఆధ్యాత్మికతను అందరి కమ్యూనిటీలోనూ పంచుకోవాలి అండ్ మన నెక్స్ట్ తరతరాల వాళ్ళకు కూడా ఇలాంటి ఒక ప్లేస్ ఉండి లెట్ దెమ్ ఫైండ్ దేర్ ఇన్నర్ పీస్, కనెక్ట్ విత్ ద డివైన్ గాడ్ అంటూ ఒక సంకల్పం ఎప్పటి నుంచో ఉండిందండి నాకు. అదే వీళ్ళంతా కమ్యూనిటీ మెంబర్స్ తోడయ్యి మేము ఈ రోజు ఈ రియాలిటీ చూస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది అండ్ అందులోనూ సుమన్ టీవీ పార్టిసిపేట్ చేయడం అంటూ ఇంకా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. శ్రీ వేద గాయత్రి టెంపుల్ కి బిగ్గెస్ట్ డోనర్ మునేష్ గాయ్ గారు మనతో ఉన్నారు. So with God grace, we are number 1 real estate family here, but हमेशा अपनी कम्युनिटी को साथ लेके चलना चाहते हैं. एंड मैं गायत्री टेम्पल वालों सारी कमेटी को, सब वॉलंटियर को कांग्रेचुलेशन कहना चाहता हूँ, बिकॉज दिस इज अ लॉट ऑफ एफर्ट. दिस इज नॉट इंडिया. In America, it's a lot of effort. Salute to these all gentlemen and all the women. सब 7 days काम करते हैं, फिर भी अपनी कम्युनिटी को सपोर्ट करते हैं, और इतना टाइम निकालना इजी नहीं है जी. तो मैं तो एक छोटा सा सपोर्टर हूँ. आई एम वेरी स्मॉल डोनर, but really these people are salute to these all people. Till now, how many organizations did you donate? Every year our goal to sponsor and donate 100 plus community events, and dozens of temples are there, and all other community events, Ganesh Utsav, Durga Puja, and our Punjabi Lodi. I'm a Punjabi guy, and we strongly believe to give back 10% to community, and I'm doing that. I'm very sincerely doing my efforts, and this is not only my effort, my son is also supporting, my wife is also supporting, and my sister is also loan officer. So all family work together. Lathrop, Mantika, Tracy is really growing towns, and I would like to request everyone jinko investments karni hai, please contact us. You can search my name on Google, Munish Ghai
realestate.com or Munish Ghai. మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఇక్కడ గుడిలో అందరూ బుక్స్ రాస్తున్నారు, మంత్రం రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు? శ్రీమాత్రే నమః రాయమని అందరి భక్తులకి చాలా కాలం ముందే ఇచ్చారు. అందరూ ఈ బుక్స్ రాసి అమ్మవారి ప్రతిష్ఠ టైంలో ఈ బుక్స్ ఇంకా వాళ్ళు బంగారం ఎలా ఏమైనా పెట్టచ్చు. పెడితే ఎప్పుడు అమ్మవారి సన్నిధానంలో వాళ్ళ భక్తి అంతా ఉంటుందని నమ్మకంతో అందరు భక్తులు చేస్తున్నారు. ముప్పవరపు సింహాచలం గారు ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, అలాగే టీటీడీలో కూడా గురువుగా చేశారు. ఆయన మరి చిన్న హరికథ ఈ వేడుక పైన మన కోసం చెప్తారేమో. మా గురువు గారు హరికథా పితామహులైనటువంటి శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారికి మొట్టమొదటి శిష్యులు బ్రహ్మశ్రీ కరూరు కృష్ణదాస భాగవతులు అని. అంటే నారాయణదాస్ గారికి మొట్టమొదటి ప్రశిష్యుణ్ణి నేనే అవుతాను. అటువంటి నారాయణదాస్ గారి మీద మా గురువు గారు ఎప్పుడూ ఒక పద్యం చెప్పేవారు. ఆ పద్యం శ్రీనారాయణ పాద పద్మమకరందాస్వాదనేందిందిరం, శ్రీనారాయణ పాద పద్మమకరందాస్వాదనేందిందిరం, శ్రీరామామిత నామ సచ్చరిత సద్బోధామృతాధ్యాత్మికం, శ్రీ వేదాంత విడాది భట్ట సుకుల క్షీరాబ్ధి సీతత్విషం, శ్రీనారాయణ దాసవర్యమనిశం, శ్రీ సద్గురుం తం భజే. మీ స్వరంలోనే అద్భుతమైన మాయాజాలం ఉందండి. చాలా చాలా సంతోషం మా కోసం పాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో ఇప్పుడు మనతో ఉంది పిల్లర్స్ ఆఫ్ శ్రీ వేద గాయత్రి టెంపుల్. వీళ్ళంతా బోర్డు మెంబర్స్ అండి. యుఎస్ఏలో దేవాలయాన్ని నిర్మించాలి అనే మహా సంకల్పానికి శ్రీకారం చుట్టింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు. ఇక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ మహా సంకల్పం మీకు ఎలా వచ్చింది? ఇంత సాహసం ఎలా చేయగలిగారు? కర్తా కారయితా చైవ ప్రేరకస్య అనుమోదకః సుకృతం దుష్కృతం చైవ చతుర్థ సవభాగినః అని మన శాస్త్రవచనం చెప్తూ ఉంటుంది. అంటే ఒక కార్యక్రమం చేయాలి అంటే దాన్ని సంకల్పం చేసేవాళ్ళు ఒకళ్ళైతే దాన్ని కారయిత చేయించే వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. అలాగే దాన్ని ప్రేరేపించి ఆమోదించి ఇగో ఇలా చెయ్యండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగే ఈ భక్తజనులందరూ కూడా కారయితా చైవ ప్రేరకస్య అనుమోదకః, వాళ్ళందరూ కూడా ఆమోదించేవాళ్ళు. ఈ నలుగురికి ఏ పని చేసినా సుకృతం దుష్కృతం చైవ చతుర్థ సమభాగినః అని శాస్త్రవచనం. నలుగురికి కూడా సమానమైన ప్రతిపత్తి కలుగుతుంది అని చెప్తుంది. ఈ యొక్క దేవాలయం సంకల్పం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఇలా చేద్దాము అని సంకల్పం రాగానే శ్రీరామనవమి వచ్చింది. ఇగో ఇలా పూజ చేద్దాము, స్వామివారికి ఎవరు పూజ చేయట్లేదు, రామవారికి కళ్యాణం చేద్దాము అనే సంకల్పం కలిగితే ఆ శివరామకృష్ణ గారు మనం చేద్దామండి అని చెప్పి 2 రోజుల్లో ఇండియా నుంచి విగ్రహాలు తెప్పించారు ఆయన. అక్కడి నుంచి ఇంకా బీజం పడి అమ్మవారు ముందుకు నడిపించింది మమ్మల్ని. ఒక పేరు పెట్టుకుని ఒక దేవాలయం, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి ఇలా చేద్దాం అనుకోవడము. ఆ తర్వాత నేను ఇండియా వెళ్ళడము. నాకు బాగా తెలిసిన వాళ్ళల్లో మన సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి సూర్యదేవర నాగవంశీ గారి వాళ్ళకి చెప్పడము, ఆయన కూడా చాలా ఆనందపడి శిల్పికి వాళ్ళే ఫోన్ చేసి అన్ని ఏర్పాటు చేసేసారనమాట. అక్కడి నుంచి అమ్మవారు రూపుదిద్దుకోవడం మొదలెట్టింది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతని. మన మనస్సే, మనమే ఓ దేవాలయం, మన జీవుడే దేవుడు. కానీ ఆ స్థితికి ఎదగవలసినది మన ప్రయాణం. ఇంట్లో దేవుడు ఉంటే మనం పూజ చేసుకుంటే చాలా అంటే చాలు, కానీ ఆ స్థితికి ఎదగాలి. కానీ ఆ స్థితికి ఎదగాలంటే మనకి ఇలాంటి దేవాలయం ఎక్కడైతే ఆగమ శాస్త్రంగా దేవాలయం నిర్మాణం అవుతుందో అక్కడ మనం ఇంగ్లీష్ అంటారు వైబ్రేషన్స్ ఎనర్జీ అని, శక్తి వస్తుందండి. ఇవాళ ఇన్ని రోజులు రాతి శిలలుగా ఉన్నవి ఈ రోజు ప్రాణప్రతిష్ఠ తర్వాత జీవం పోసాం వాటికి. ఈ వైబ్రేషన్స్ కోసం మనం దేవాలయానికి వస్తాం. దాన్ని మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి ఇవ్వాలి అని వచ్చి ఇక్కడ మనం భగవంతుని ప్రార్థించి మన కోరికలన్నీ చెప్పి ఆ కోరికలు మనకి తీర్చమని కోరుకుంటాం. భావితరాలకు అందించడానికి కోసం ఈ దేవాలయం దీని సంకల్పం జరిగింది. నమస్కారం అండి, నా పేరు శివరామకృష్ణ దెందుకూరి. వీఆర్ ఆల్ హ్యాపీ టు సీ దట్ అవర్ టెంపుల్ ఈస్ రైట్ నౌ ఓపెన్. రూపాయికి రూపాయి, డాలర్కి డాలర్ అన్నట్టు తోడు చేసుకుని ఈ విధంగా
ఈ స్థితిలో ఇవాళ మేము చూస్తున్నామంటే మా అందరికి ఆల్రెడీ సుబ్రహ్మణ్యం గారికి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి ఇందాక ఇది చూడంగానే. సేమ్ ఫీలింగ్. ఇది జనవరిలో మొదలుపెట్టిన దేవాలయం అండి. కన్స్ట్రక్షన్ గా చూస్తే గనక 8 నెలల్లో ఇలాంటి రూపంలో తీసుకురావడానికి సుబ్రహ్మణ్యం గారు ఆయన అహర్నిశలు దీనిలో ఆయన ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ కష్టపడి పని చేసి డబ్బులకి వస్తు రూపేణ ధన రూపేణ శ్రమ అంతా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దీని మీద ఇది చేశారు. సో మేము అందరం వాళ్ళకి ఏదో చేదోడు వాడోగా ఉన్నాం ఇప్పటి వరకు. శాస్త్రి గారు, మేము, సాహితీ గారు, రోహిత్ గారు అందరం కూడా ముందు మా సహాయక సహకారాలు, భక్తుల సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండి ఈ టెంపుల్ ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. టెంపుల్ ఈ రోజు ఇట్లా ఓపెన్ అవ్వడానికి ఎన్నో అడ్డంకులు, ఇది రాదు అనుకున్నది ప్రతి ఒక్క అడ్డంకి వచ్చింది, ఫేస్ చేసాం. ఆ దేవుడు ఇంకా స్ట్రాంగ్ చేశాడు మమ్మల్ని ఈ టైంలో. వెరీ హ్యాపీ ఫర్ ద టెంపుల్ ఓపెనింగ్ అండి. అండ్ వి విష్ యు ఆల్ కమ్ and feel the positiveness here, and may the God bless us all. I am hoping our children and coming generations will be cherished to continue our traditions and continue this spirituality in the end. Thank you. చూశారు కదా, శ్రీ వేద గాయత్రి టెంపుల్ ప్రతిష్టాపన మహోత్సవం ఎంత ఘనంగా జరిగిందో. ప్రతి ఆచారాన్ని, సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తూ ఇక్కడ విగ్రహాలను అయితే నెలకొల్పారండి. ఇప్పుడు ఈ దేవాలయం అందరి దర్శించుకోవడానికి రెడీగా ఉంది. చక్కగా ఇక్కడికి విచ్చేసి ఆ దేవతల ఆశీర్వచనాలు పొందండి. మరి ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ యూఎస్.